తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ముహూర్తం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. దసరా పండుగకు మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందని పార్టీ వర్గాలు ఖచ్చితంగా చెబుతున్నాయి. దీంతో ఆశావహులు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గంలో ఎవరెవరికి అవకాశం కల్పించాలన్న దానిపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పార్టీ పెద్దలతో చర్చించినప్పటికీ పీసీసీ అధ్యక్షుని ఎంపికతో ఈ అంశం ముడిపడి ఉండడంతో అధిష్టానం పెండింగ్ లో పెడుతూ వచ్చింది. పీసీసీ అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ నియమించడంతో మార్గం సుగమమైంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో సహా 12 మందితో మంత్రివర్గం కొనసాగుతోంది. ఇక మరో 6 బెర్తులకు భర్తీ చేసేందుకు కసరత్తు కొనసాగుతోంది. లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. మంత్రివర్గ విస్తరణ ఆలస్యానికి రెడ్డి సామాజిక వర్గ సమీకరణాలే ప్రధాన కారణమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే మంత్రివర్గంలో ఎవరెవరికి అవకాశం కల్పించాలన్న దానిపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పార్టీ పెద్దలతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుండి మంత్రివర్గంలో ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. ఆశాభావులను చూసుకుంటే ఏఐసీసీ కోటాలో ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు ఛాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా నుండి మల్రెడ్డి రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లా నుండి సుదర్శన్ రెడ్డి, మహబూబ్ నగర్ నుండి వాకిటి శ్రీహరి, హైదరాబాద్ నుండి దానం నాగేందర్, ఎస్టీ కోటాలో బాలు నాయక్, మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ రేస్లో ఉన్నారు. అయితే అక్టోబర్ 5న బట్టి విక్రమార్క విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి రావడం, జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తవుతుంది. అలాగే పార్టీ అగ్రనేతల భేటీలో లిస్టు ఫైనల్ చేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, మంత్రివర్గ విస్తరణపై చాలా మంది అంటే రేస్లో ఉన్న వాళ్ళు ఆశలు పెట్టినా తెలుస్తోంది, వివరాలేంటి? సంతోష్, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రేపు అక్టోబర్ 7వ తేదీ నాటికి 10 నెలలు పూర్తి కావస్తుంది. అయితే గత సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 12 మందితో మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీతో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా హాజరవడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అనేక పర్యాయాలుగా మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు వచ్చినప్పటికీ కూడా నేటికి కొలిక్కి రాలేదు. అయితే ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం లోక్సభ ఎన్నికలు వచ్చిన ప్రక్రియ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల తర్వాత ఈరోజు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పటికీ అప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ పీసీసీ అధ్యక్షుడి ప్రక్రియ పూర్తవుతే మంత్రివర్గ విస్తరణపై ఒక క్లారిటీ వస్తుందని చెప్పి పార్టీ అధిష్టానం ఆలోచించింది. ఈ నేపథ్యంలోనే బీసీ సామాజిక వర్గానికి చెందిన గౌడ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ను పీసీసీ అధ్యక్షుడిగా ఈరోజు నియమించడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం కొన్ని సామాజిక సమీకరణల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతుందని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఈ దసరాకు ముహూర్తం దాదాపు ఖరారు చేశారని చెప్పి తెలుస్తా ఉంది. అక్టోబర్ 5 హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. నిన్న నుంచి విదేశీ పర్యటనకు వెళ్లిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క టూర్ కూడా అక్టోబర్ 5వ తేదీతో ముగుస్తుంది. అక్టోబర్ 5వ తేదీన ఆయన మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. ఈ అక్టోబర్ 5వ తేదీ నుంచి దసరా పండుగ లోపు ఖచ్చితంగా ఈ రోజు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మాత్రం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే 10 నెలల కాలం పూర్తవుతున్నా కూడా పూర్తి స్థాయిలో మంత్రివర్గం లేకపోవడం, కొంత పరిపాలనా పరమైన ఇబ్బందులు రావడం, అన్ని ముఖ్య శాఖలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉండడం అనేది కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే హైదరాబాదు, రంగారెడ్డిలో ఎక్కువ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలవడం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తక్కువ మంది గెలవడం. ముఖ్యంగా హైదరాబాద్లో ఏ ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ లో చేరడం జరిగింది. హైదరాబాద్ లో ఒక పేరున్న నాయకుడిగా మొత్తం గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిండు. హైదరాబాద్ ప్రదర్శిగా ముఖేష్ గౌడ్, దాన నాగేందర్ కూడా బాగా వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ లో పట్టుకోమలాగా దానాగేందర్ పనిచేసే విషయం తెలిసింది. ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనే ఆశతోటే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేర్చుకోవడం జరిగింది. అయితే మరోవైపు రంగారెడ్డి జిల్లా నుంచి చూసుకుంటే మాత్రం సీనియర్ నేత ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇబ్రహీంపట్నం నుంచి గెలిచిన మల్రెడ్డి రంగారెడ్డి భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా నేను గెలిచానని చెప్పి ఆయన ఆశలు పెట్టుకోవడం జరిగింది. మరోవైపు నిజామాబాద్ నుంచి
ఉమ్మడి జిల్లా నిజామాబాద్ నుంచి చూస్తే పి సుదర్శన్ రెడ్డి గతంలో వైఎస్ సాయంలో కానీ కిరణ్ కుమార్ నారాయణ మంత్రివర్గంలో పనిచేశారు. ఆయన సీనియర్ నేతగా బాగా అనుభవం ఉంది. ప్రస్తుతం పిసిసిసి కోశాధికారిగా కూడా గత కొంతకాలంగా పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఖచ్చితంగా ఆయనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించే అవకాశం. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా నుంచి చూసుకుంటే వివేక్ వెంకటస్వామి ఇటీవల చెన్నూరు నుంచి గెలవడం జరిగింది. ఆయన ఖచ్చితంగా ఈ రోజు మంత్రివర్గం, ఎందుకంటే ఆయనకు ఒక మీడియా సంస్థలు కూడా ఉండటం, వాటి కాంగ్రెస్ పార్టీకి ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో పార్టీగా ఓన్ చేసుకోవాలంటే వివేక్ వెంకటస్వామికి పదవి ఇవ్వాలని చెప్పి, మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఏఐసిసి నుంచి డైరెక్ట్ గా ఆదేశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అదే జిల్లా నుంచి మరొక నేతల ప్రేమ్ సాగర్ రావు, వెలమ సామాజిక వర్గానికి చెందిన ప్రేమ్ సాగర్ రావు కూడా మంత్రివర్గంలో ఆశలు పెట్టుకున్నప్పటికీ అంత ఈజీగా కనబడని పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు నల్గొండ జిల్లా నుంచి మాత్రం ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమరెడ్డి వెంకరెడ్డి ఉన్నారు. మునుగోడు ఎమ్మెల్యేకి తెలిసిన కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఏఐసిసి నుంచి ఆదేశాలు ఉన్నాయి. అయితే అక్కడ రెడ్డి సామాజిక సమీకరణ రీత్యా కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే న్యాయం చేస్తారా, లేదు ఇంకా వేరే ఇతర పెద్ద పదవి ఇచ్చి న్యాయం చేస్తారా? అదే జిల్లాకు చెందిన ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన లంబాడ సామాజిక వర్గానికి చెందిన బాలు నాయక్ కూడా సీనియర్ నేతగా ఉన్నాడు. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశాడు. అతనికి మంత్రి పదవిలో అవకాశం కల్పిస్తారా, లేదు డిప్యూటీ స్పీకర్ గా మంత్రి అవకాశం కల్పిస్తారని కూడా ఒక వైపు చర్చ కొనసాగుతా ఉంది. కాబట్టి ఈ విధంగా మొన్న ఇటీవల నూతన ఎమ్మెల్సీగా మైనార్టీ కోటాలో పత్రికా రంగం నుంచి ఉన్న అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ అయ్యారు. హైదరాబాద్, రంగారెడ్డిలో మంత్రి పదవులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మైనార్టీ కోటాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మా అమీర్ అలీ ఖాన్ కి మైనార్టీ కోటాలో ఇవ్వడం తప్ప వేరే గట్టంతరం లేని పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు రంగారెడ్డి జిల్లా నుంచి చూసుకుంటే మల్లెడ్డి రంగారెడ్డి ఉన్న భారీ ఆశలు పెట్టుకున్నాడు. తర్వాత ఆయన పరిగి రామ్మోహన్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ఈ విధంగా చూసుకుంటే మాత్రం ప్రస్తుతం మంత్రివర్గంలో ఈ దసరాకు ఏదైతే ముహూర్తం ఉంటుందని చెప్తున్న ఈ మంత్రివర్గ కసరత్తులో మాత్రం దాదాపు వీళ్ళ పేర్లు ఫైనల్ నుంచి తెలుస్తా ఉంది. కాబట్టి ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు ఉన్నారు, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు ఉన్నారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరు ఉన్నారు, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఒకరున్నారు. ఈ విధంగా అన్ని మహబూబ్నగర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, మంత్రి జూపల్లి కూడా అదే జిల్లా నుంచి పాల్గొన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ప్రస్తుతం శాసనసభ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఉండడం జరిగింది. ఇంకా ఇవన్నీ కూడా మంత్రి పదవుల్లో చాలా మంది ఆశలు పెట్టుకున్నప్పటికీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి బీసీ సామాజిక వర్గం, ముదిరాజు సామాజిక వర్గం వాకిటి సిఆర్ పేరు కూడా పెద్ద ఎత్తున నిలబడతా ఉంది. గత లోక్సభ ఎన్నికల ప్రచారంలో వాకిటి ముదిరాజు సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఇవన్నీ కూడా మంత్రివర్గ కసరత్తు జరుగుతా ఉంది. అక్టోబర్ 5వ తేదీ తర్వాత ఏఐసిసి అగ్రనేతలతో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అదేవిధంగా కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేతో కూర్చొని ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ ఏఐసిసిలో ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా చర్చలు జరిపి ఈ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పి చర్చ జరుగుతా ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా 10 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన గెలిచిన వాళ్లకు మాత్రమే మంత్రివర్గంలో అవకాశం ఉంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి పదే చెప్తున్న నేపథ్యంలో దానారాయణ గారి పరిస్థితి ఏందనేది కూడా వైపు చర్చ జరుగుతా ఉంది. ఈ పరిస్థితుల్లోనే ఈ రోజు మంత్రివర్గ విస్తరణపై ఈజీగా కసరత్తు జరుగుతుందని చెప్పి అనుకోవద్దు. పెద్ద ఎత్తున ఆచితూచి కసరత్తు చేస్తా ఉంటారు. ఎక్కడ కూడా పార్టీ పరంగా కానీ పార్టీ సంస్థాగతంగా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అధిష్టానం అనేక అరమరికలతో ఈ ఆలోచన చేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణ అనేది కొంత కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సాములాంటి అని చెప్పి అనుకోవాలి. సంతోష్. Right, Ram, thanks for the total details. Thank you.